ఓకే, ప్రశ్న ఏంటంటే బైబిల్లో మొట్టమొదటి పాపం ఏంటి? వాట్ వాస్ ద ఫస్ట్ సిన్ ఇన్ ద బైబిల్? మొదటి పాపము దేవదూత అనేటువంటి లూసిఫరు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు లూసిఫర్ని ఏం చేశాడు? భూలోకానికి త్రోసివేశాడు. అది భూప్రపంచము సృజించక ముందే జరిగినటువంటి పాపం అది. సో ఆ పాపము బైబిల్లో మనకు కనబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఉన్నటువంటి అంశం ఏంటంటే బైబిల్ యొక్క చరిత్రలో నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని పాఠాలు. సో వీ నీడ్ టు లెర్న్ సమ్ థింగ్స్. జీవితంలో మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా నేర్చుకుంటూ ఉన్నారు, అవునా? మీ జీవితంలో కూడా ఒకవేళ ఏదైనా పొరపాటు చేసినట్లయితే, ఏదైనా తప్పుదారి మీరు పట్టినట్లయితే, నెక్స్ట్ టైం మీరు ఏం చేస్తారంటే అదే పొరపాటు నేను చేయకూడదని మీరు జాగ్రత్త పడతారు, అవునా కదా? నేను అదే పొరపాటు నేను చేయకూడదు, ఇదే మరి పొరపాటు చేస్తానేమో నేను భయపడుతూ మీరు జాగ్రత్త పడతారు. అదేవిధంగా దేవుడు కూడా, మనము కూడా అదే పొరపాట్లు మనం చేయకూడదని దేవుడు మనల్ని మరి కాపాడాలని, మనల్ని భద్రపరచాలని దేవుడు ఆశపడుతూ మనల్ని కాపాడాలని చూస్తున్నాం. 1 కొరింథీ 10:6 మరి ఈ మాటలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఎందుకు రాయబడిందంట? మనలను హెచ్చరించడానికి, మనము అదే పాపములో మనం పడిపోకుండా మనల్ని మనము కాపాడుకోవడానికి దేవుడు ఇవన్నీ కూడా దైవ వాక్యములో లిఖితమై ఉన్నవి అని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. 6వ వచనము, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులన్నీ కూడా మనకు ఎందుకు రాయబడిందండి? దృష్టాంతములుగా రాయబడింది. ఆమేన్. సో ఇవన్నీ కూడా మనకు ఎగ్జాంపుల్స్గా ఉన్నాయి. ఎందుకంటే దేవుడు ఏం చేస్తున్నాడు? నా కుమారుడు వీటిని చూసి తన జీవితాన్ని కాపాడుకుంటాడు, నా కుమార్తె ఈ విషయాన్ని చూసి గమనించి తమ జీవితాన్ని కాపాడుకుంటుందని దేవుడు ఆశపడి ఇవన్నీ కూడా బైబిల్లో తెలియపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇంకొక హెచ్చరిక ఇస్తున్నాడు దేవుడు 12వ వచనములో, తాను నిలుచుచున్నానని తలంచుకొని వాడు పడకుండానట్లు ఏం చేయాలంట? జాగ్రత్త పడాలి. సో మనం బండి తీసేటప్పుడు మొన్న దినాన నాగార్జున సాగర్ వెళ్ళొచ్చాం. వెళ్ళే ముందు లేక అక్కడ నుంచి తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు ఏమన్నారు? అమ్మ జాగ్రత్తగా వెళ్ళండి అంటున్నారు. ఎందుకు? హైవే కదా, మనం మెల్లగా వెళ్ళాలి. ఓఆర్ఆర్ ఎక్కినప్పుడు ఎలా ఉంటుంది స్పీడు? 90-100 ఉంటుంది స్పీడు కదా. ఆ స్పీడులో బ్రేక్ కొట్టినప్పుడు ఆ స్పీడ్లో ఏదైనా అడ్డొచ్చినట్లయితే ప్రమాదం ఉంటుంది. కనుక జాగ్రత్త పడండి అని అందరూ కూడా అంటారు, అవునా? అక్కడ కూడా రాస్తుంటుంది, బీ డ్రైవ్ కేర్ఫుల్లీ, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్, అవునా? సో హెచ్చరికలు మంచివి, మనకు అది మనల్ని కాపాడుతాయి కదా. రూల్స్ ఎందుకు పెడతారు? మన క్షేమం కోసం, మన యొక్క మేలు కోసమే రూల్స్ ఉన్నాయి. అదే రీతిగా దేవుని యొక్క వాక్యంలో కూడా దేవుని యొక్క హెచ్చరికలు, దేవుని యొక్క రూల్స్, దేవుడు పెట్టినటువంటి నియమాలు అవన్నీ కూడా మనల్ని హెచ్చరించడానికి, మనల్ని సరైనటువంటి మార్గంలో నడిపించడానికి దేవుడు పెట్టి ఉన్నాడు, కానీ మనల్ని అణచివేయడానికి కాదు అని మీరు మర్చిపోకండి. దేవుని నామానికి మహిమ కలుగును. కనుక ఈరోజు మనము సుమారు విల్ లుక్ అట్ 4 బైబిల్ క్యారెక్టర్స్, 4 బైబిల్ క్యారెక్టర్స్ గురించి, వ్యక్తుల గురించి మనం చూడబోతున్నాం. వారి జీవితాల్లో వారు చేసినటువంటి తప్పు ఏంటి, వారి ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు, మన జీవితాలను ఏ రీతిగా మనం కాపాడుకోవచ్చు అనేటువంటి సత్యాలు ఈరోజు మనం చూడబోతున్నాం. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనము నుండి మనకు మొదటి పాపము కనబడతా ఉంది. మొదటి పాపము చేసినటువంటి లూసిఫర్ అనేటువంటి దేవదూత అక్కడ మనకు కనబడి ఈ మాటలు మన కోసం రాయబడి ఉంది. ఒకసారి చూద్దాం. నీవు మనస్సులో అనుకొంటివి కదా. దేవదూత ఏం చేసిందంటే దేవునికి వ్యతిరేకంగానే తిరుగుబాటు చేసింది. దేవదూత దేంట్లో ఎక్కడ తిరుగుబాటు చేసింది? ఏమైనా మాటలు చెప్పిందా? లేదు. కేవలము మనస్సులో అనుకున్నదంట. మనస్సులో అనుకొని అన్నటువంటి విషయాలు ఏంటంటే, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నేను నా సింహాసనమును హెచ్చించుకుంటాను అని, దేవునికి సమానంగా లేదా దేవుని కంటే నేను గొప్ప వ్యక్తిగా మారిపోతాను అనేటువంటి ఆలోచన ఎవరి మనసులో కలిగింది? ఈ లూసిఫర్ అనేటువంటి దేవదూత యొక్క మనస్సు కనబడింది అనమాట. ప్రియులారా, ఆ మనస్సు అనేది చాలా డేంజరస్. బైబిల్ ఏముంటుందంటే, నీ హృదయము అన్నిటికంటే మోసకరమైంది.
నీ హృదయంలో ఏం దాగి ఉందో నీకు తెలియదు కదా. మనమే అనుకుంటాం చాలా మంచోళ్ళం అనుకుంటాం మనం. కానీ క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు ఏ రీతిగా ప్రతిస్పందిస్తున్నావో నీ మనస్సులో ఏమున్నది బయటకు వస్తుంది ఆ టైంలో కదా. వెన్ యూ ఫేస్ అ డిఫికల్ట్ సర్కమ్స్టాన్స్, ఒక క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు ఏ రీతిగా ప్రతిస్పందించి దానిని ఛాలెంజ్ చేస్తున్నావో లేదా దాన్ని ఎదుర్కొంటున్నావో ఆ విషయంలో ఆ సమయంలో నీ మనస్సులో ఏది దాగి ఉందో అది బయటికి వస్తూ ఉంది. హల్లెలూయా. మీకు ఉదాహరణ చెప్తాను వినండి. మేము ఒక చోటుకి వెళ్ళినప్పుడు అందరు కూడా మా కుటుంబం మరొక దైవజన్య యొక్క కుటుంబం కలిసి భోజనానికి వెళ్ళాం. లేట్ అయిపోయింది, 1:30 అయిపోయింది. కూర్చున్నాం. రే బాబు తొందరగా ఏది రెడీగా ఉంటే పెట్టరా బాబు, ఆకలిగా ఉందని చెప్పాం. ఓకే సార్ అని చెప్పి ఆర్డర్ తీసుకున్నాడు. ఆర్డర్ తీసుకుని వెళ్ళిపోయాక 15 నిమిషాలు అయిపోయింది, 20 నిమిషాలు అయిపోయింది, 30 నిమిషాలు అయిపోయింది. ఏంటి బాబు ఏది రెడీగా ఉంటే పెట్టమన్నాం కదా, ఏమైంది అంటే వచ్చేస్తుంది సార్ అంటాడు. సరే 45 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు బయటికి తీసుకొచ్చాడు, ఏదో తీసుకొస్తూ మా దగ్గరికి ఇలా వస్తూ వెళ్ళిపోయాడు అనమాట. మా దగ్గర నుంచి మా వెనకాల వచ్చినటువంటి వారు అక్కడ కూర్చున్నారు. వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళకి సర్వ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏమైంది, మాకు మండిపోయింది అనమాట. కోపము ఎక్కడి నుండి గడగడగడ పైకి వచ్చేసింది అనమాట. ఇంకొద్దిసేపు అయింది, ఇంకొకళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు మళ్ళీ ఫస్ట్ సర్వ్ చేశాడు, మమ్మల్ని మాత్రం మర్చిపోయాడు. ఇప్పుడు ఏం కట్టి అందరం లైన్ కట్టేసాం అనమాట. పాస్టర్ గారు ఫస్ట్ వెళ్ళారు. ఏంటి బాబు ఏంటి సంగతి అని టకా వేసుకున్నారు పాస్టర్ గారు ఆయనతో కదా. అప్పుడు పాస్టర్ గారికి ఏం అర్థమైందంటే నా హృదయంలో కూడా ఏముంది, కోపం అనేది ఉంది. హల్లెలూయా. సో మన హృదయాల్లో ఏముందో ఎప్పుడైతే క్లిష్ట పరిస్థితులు వస్తాయో అవి బయటపడతాయి ఎప్పుడు. హల్లెలూయా. So when you find difficult circumstances, challenging circumstances in your life, what is in your heart will come out. నీ హృదయంలో ఏముంది అది బయటపడుతుంది. ఆ సమయంలో నేనేం చేయాల్సిందంటే, పర్లేదు ప్రభు వదిలేద్దాం వీళ్ళని, వేరే ఎక్కడైనా వెళ్ళిపోవాల్సింది. కానీ ఆ సమయంలో మనం ఏం చేసామంటే నిలబడి వాటితో కొద్దిగా డిస్కషన్ పెట్టి వాడిని ధమ్కి ఇచ్చి వాడికి అలా చేసి మరలా లంచ్ తెప్పించుకున్నాం. సో అది రాంగ్ రూట్లో వెళ్ళిపోయాం అన్నమాట ఆ టైంలో. సో ప్రియులారా, మన హృదయం అనేది చాలా మోసకరమైంది. మరి లూసిఫర్ యొక్క హృదయం కూడా అలాంటిదే కనబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, దేవుడు లూసిఫర్తో ఏ రీతిగా మరి తీర్పు తీర్చాడో ఒక్కసారి చూడండి. 15వ వచనం. నీవు పాతాళములకు నరకములో ఒక మూలకు త్రోయబడితివి. దేవుడు ఇంత ఘనమైనటువంటి కెరూబు దూత, ఎజెకీయలు గ్రంథాన్ని చదివితే ఆ దూత ఎంత అద్భుతంగా ఉండిందో మీకు అర్థమవుతుంది. ఆరాధన నడిపించేటువంటి దూత, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దూత, ముత్యాలతో వజ్రాలతో నిండినటువంటి దూత, అద్భుతమైనటువంటి సౌందర్యంగా ఉన్నటువంటి దూత. లూసిఫర్ అంటే వెరీ బ్యూటిఫుల్, చాలా అందమైనటువంటి దూత అన్నమాట. అలాంటి అందగతి అయినటువంటి దూత, ఆ యొక్క నక్షత్రము లాంటి తేజో నక్షత్రం లాంటి దూతనే దేవుడు ఏం చేశాడు, పాతంలోకి పడేశాడు. కనుక ప్రియులారా, మనము మన హృదయాల్లో ఏముందో మనం చూసుకోవాలి. హల్లెలూయా. ప్రతిరోజు ప్రభు యొక్క సన్నిధికి వచ్చి, ప్రభువా నా హృదయాన్ని పరీక్షించు, నీకు ఆయాసకరమైన మార్గాలు నాలోండి తీసివేయి ప్రభువా. వాట్ ఈస్ ఇన్ మై హార్ట్, నా హృదయంలో ఏం దాగి ఉంది ప్రభువా. దెర్ మస్ట్ బి సంథింగ్ లార్డ్. జెలసీ ఉందా, హేట్రెడ్ ఉందా, అసూయ ఉందా, త్వరగా కోపం వచ్చేస్తుందా ప్రభు, అది మంచిది కాదు. తొందరగా తండ్రి తొందరపడుతున్నానా, అది మంచిది కాదు నాయన. తండ్రి దేవా నన్ను క్షమించు అని ప్రభు సన్నిధిలో మోకరించి నీ హృదయంలో మరి ఒక్కసారి దాగి ఉన్నటువంటి విషయాలను తీసివేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. దేవుని అడిగి దాన్ని మనం తొలగించుకోవాల్సిందిగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునామానికి మహిమ కలుగును గాక. లూసిఫర్ యొక్క హృదయంలో ఏముందో చెప్పండి. ఏముంది హృదయంలో? దాన్ని ఏమంటారు? దేవుని కంటే హెచ్చించడం అంటే ఏంటి? అతిశయపడము, గర్వము, ప్రైడ్. సో ఆది పాపం ఏంటండి? గర్వం. సో ద ఫస్ట్ సిన్ ఇన్ ద బైబిల్ ఈజ్ నథింగ్ బట్ ప్రైడ్. మొదటి పాపం అనేది గర్వము. కనుక ప్రియుల మనము కూడా అనేక విషయాల గురించి గర్వించవచ్చు, అనేక విషయాల గురించి మనము
గర్వపడవచ్చు కదా. సో బైబిల్ ఏముంటుందంటే, ఐ విల్ నాట్ బోస్ట్ ఇన్ ఎనీథింగ్ బట్ ఇన్ క్రైస్ట్. నేను ఏ విషయాన్ని గురించి కూడా అతిశయపడను, కేవలం క్రీస్తులోనే నేను అతిశయపడతానని పౌలు భక్తుడు అంటున్నాడు. హల్లెలూయా. మన అతిశయం అంతా కూడా కారణభూతుడు ఆయనే. ఆయన వల్లనే అన్నీ కూడా మనం ఉన్నాం కదండి. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే, ఈ స్థితిలో ఉన్నామంటే, ఎంతగా దేవుడు మనల్ని దీవించాడంటే ఆయనే కదా కారణం కదా. మనలో ఎటువంటి అతిశయపడడానికి కారణమే లేదు అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండో వ్యక్తి మనం చూద్దాం బైబిల్లో నుండి. రెండో వ్యక్తి మనకు దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలో కనబడతాడు. దానియేలు గ్రంథానికి మనం తెరుద్దాం. చాలా సులభంగా, ఈజీగా మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తూ ఉన్నాను కనుక మనము చక్కగా ఈ యొక్క విషయాలు మనం నేర్చుకున్నాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 28వ వచనం. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోనులోకి ఆ నగరమందు ఏం చేస్తున్నాడు? సంచరిస్తూ ఉన్నాడు. సో పై గదికి వెళ్ళాడు. పైన రూఫ్ టాప్లో మరి సాయంకాలము ఆ పై గదిలో, ఆ మేడ గదిలో ఆయన చక్కగా గాలి, పక్కనే యూఫ్రటీస్ నది ఉంది, చక్కటి జలములు ప్రవహిస్తూ ఉన్నాయి, చక్కటి గాలి వీస్తూ ఉంది. పైకి వెళ్ళి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామని నెబుకద్నెజరు ఏం చేశాడు? పైకి వెళ్ళి గమనిస్తున్నాడు. హల్లెలూయా. ప్రియులారా, ఆ సమయంలో నెబుకద్నెజరు చేసినటువంటి పాపం ద్వారా బహు భయంకరమైనటువంటి శిక్షను పొందుకున్నాడు. పై గదికి వెళ్ళినప్పుడు మరొక వ్యక్తి కూడా పాపం చేశాడు. ఎవరు ఆ వ్యక్తి చెప్పండి బైబిల్లో? దావీదు. దావీదు కూడా ఏం చేశాడు? మేడగదికి వెళ్ళాడు. అక్కడి నుండి వీక్షిద్దాం, అక్కడి నుండి ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పి దావీదు కూడా సాయంకాలపు సమయంలో ఆ మేడగది పైకి వెళ్ళి అక్కడ కూడా ఆయన కాలక్షేపం చేద్దామని చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనము దేవుని సృష్టిని లేదా దేవుడు మనకు చేసినటువంటి దేవుని యొక్క దీవెనలు మనం చూసినప్పుడు మనం మర్చిపోకుండా ఆయనను మనం మహిమపరచాలి. We need to glorify his name. ఆయన నామాన్ని మీరు మహిమపరచాలి. ఎప్పుడు కూడా అనుకోదు దిస్ ఇస్ మై హార్డ్ వర్క్, ఇది నా సొంత కృషి, నా చేతి పని, నేను ఇది సంపాదించుకున్నాను, ఇన్ని సర్టిఫికేట్స్ కొట్టుకున్నాను, నేను ఈ చక్కటి ఉద్యోగాన్ని సంపాదించాను, లేదా ఈ చక్కటి మరి దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క ఇదంతా కూడా నా స్వయ కృషి అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. నెబుకద్నెజరు చేసినటువంటి పాపం అది. ఆయన మనసులో అనుకున్నటువంటి వచనం ఏంటంటే 30వ వచనంలో అనుకున్నాడు, రాజు తనలో తానే అనుకుంటున్నాడు. లూసిఫర్ కూడా తనలో తానే అనుకున్నది, నెబుకద్నెజరు కూడా తనలో తానే అనుకున్నాడు. లూసిఫర్ అన్నటువంటి మాటల్లో నా అనేటువంటి మాట 5 సార్లు కనపడతా ఉంది. నెబుకద్నెజరు మాటల్లో నేను 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 అంటే 3 సార్లు కనబడతా ఉంది. బబులోను దేశము చాలా గొప్ప దేశము. ఇప్పుడు అమెరికాతో దాన్ని పోల్చుకోవచ్చు, అంత అద్భుతమైనటువంటి దేశంగా. అందులో హ్యాంగింగ్ గార్డెన్స్ అనేది ఉండేది అనమాట. హ్యాంగింగ్ గార్డెన్స్ అంటే బిల్డింగ్లోనే చక్కగా ఆ యొక్క ఏంటంటే చెట్లు మొక్కలన్నీ కూడా పెట్టేవారు. చాలా అద్భుతంగా ఉండేది. ఈరోజు కూడా బబులోన్ దేశానికి మీరు వెళ్ళినట్లయితే లేదా ఇరాక్ దేశానికి వెళ్ళినట్లయితే దాన్ని వారు రీకన్స్ట్రక్ట్ చేశారు. ఒక్కొక్క గుమ్మము, ఒక్కొక్క గేట్ ఎంత ఎత్తుగా ఉందంటే అంత హైట్గా ఉంది. ఆ గేట్ అంతా కూడా బ్లూ ఈ యొక్క ఊదా రంగు చేత చేయబడినటువంటి రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్లతో చాలా చక్కగా నిర్మించినటువంటి చక్కటి మరి ఆ యొక్క బబులోను దేశము, ఆ రాజధాని మనకు కనబడతా ఉంది. సో ఇవన్నీ చూసి నెబుకద్నెజరు ఏమనుకున్నాడంటే ఇది నా శక్తే కదా, నేనే కదా కట్టించాను అని తన మనస్సులో ఏం చేసుకున్నాడు? తన్ను తాను అతిశయపడ్డాడు, తను తాను గణపరుచుకున్నాడు, తన గురించి మరి ఆలోచన చేసి ఉన్నాడు. కనుక బైబిల్ ఏముంటుందంటే వెంటనే ఆ సమయంలో దేవుడు నెబుకద్నెజరుతో మాట్లాడుతూ ఉన్నాడు. మనసులో అనుకున్నాడు, దేవుడు స్వరము ద్వారా మాట్లాడాడు. మనసులో అనుకున్నాడు, దేవుడు అందరికి వినేటట్లుగా మాట్లాడాడు నెబుకద్నెజరుతో. ఏమన్నాడో చూడండమ్మా. ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయాను, పశువుల వలె గడ్డిని నువ్వు మేస్తావు. గమనించండి, శిక్ష ఎలా కలిగిందంటే మనిషి తనలో తాను గర్వించుకున్నప్పుడు ఆయన పశువు లాంటి వాడే. పశువుకి ఏంటండి, దానికి జ్ఞానము ఉండదు, బుద్ధి ఉండదు, దానికి మంచి చెడ్డదే ఉంటే దానికి తెలియదు.
ఎప్పుడు కూడా ఏం తినాలో చూస్తుంది, ఎక్కడికి వెళ్ళాలో చూస్తుంది, అంతేగాని దాంట్లో తెలివి జ్ఞానము అనేటువంటి ఆలోచన పశువుల్లో ఉండదు. సో దేవుడు ఏమంటున్నాడంటే, ఒకవేళ నువ్వు నీ సృష్టికర్తను మర్చిపోయినట్లయితే నువ్వు ఎలాంటి వాడివి? పశువుతో సమానము అని బహుభయంకరమైనటువంటి తీర్పు నెబుకద్నెజరు మీద పడినట్లుగా చూస్తున్నాం. ఆయన 7 సంవత్సరాలు మరి ఒక పశువు వలె ఆయన బ్రతికినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, నెబుకద్నెజరు రాజు, ఈ గొప్ప రాజు ద్వారా మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏంటంటే, చెప్పండి, మనం ఏం నేర్చుకుంటున్నాం నెబుకద్నెజరు ద్వారా? ఎవరిని మయంపరచాలి? మనము దేవుని మయంపరచాలి. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ఆయనకే కలగాలి, ఆయనకే చెల్లించబడాలి. ఆయన ఒక్కడే అర్హుడు, ఒక్కడే ఆయన యోగ్యుడు. ఆయన మనుషులను ప్రేమించి ఎవరినైతే అధికారంలో పెట్టారో వారిని అధికారంలో పెడతాడు, ఒకరిని తీసివేస్తాడు, ఒకరిని నిలబెడతాడు. అది ఆయన పని కదా. ఇట్ ఈస్ హిస్ జాబ్. ఈరోజు మరి కొంతమంది అధికారంలో ఉన్నారంటే ఆయన పెట్టిందే, అది ఆయన నిలబెట్టాడు వారిని ఆ స్థాయిలో కదా. నెబుకద్నెజరు రాజుగా ఎవరు చేశారు? దేవుడే చేశాడు. నెబుకద్నెజరుకు అధికారం ఎవరు ఇచ్చారు? దేవుడే ఇచ్చాడు అధికారం. ఉన్నత స్థాయికి దేవుడు అతను తీసుకెళ్ళాడు. నెబుకద్నెజరుకు అది తెలుసు. దానియేలు ద్వారా దేవుడు మాట్లాడాడు నెబుకద్నెజరుతో. హల్లెలూయా. మొదటి కళ ద్వారా దేవుడు ఆయనతో మాట్లాడాడు. దేవుడు నీకు ఘనతనిచ్చాడు అని నెబుకద్నెజరు రాజుతో దానియేలు అన్నటువంటి మాటలు మీరు చూడండమ్మా. 3వ అధ్యాయములో దానియేలు నెబుకద్నెజరుతో మాట్లాడి ఈ మాటలు అంటూ ఉన్నాడు. 2వ అధ్యాయము 37వ వచనము. రాజా, ఎవరంటున్నారు ఈ మాటలు? దానియేలు అంటున్నాడు, రాజా, బలము ఘనతయు, లేదా పరలోకమునందు దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు ఆయన ఎవరికిచ్చాడు? నీకిచ్చాడు. అది ఎవరు చేశారు? ఆయన రాజుగా దేవుడే చేశాడు. ఆ ఘనత ఎవరిచ్చారు ఆయనకి? దేవుడే ఇచ్చాడు. కనుక దానియేలు ద్వారా దేవుడు ఆయనకి తెలియపరిచాడు, నువ్వు కాదయ్యా గొప్పవాడు అయ్యింది, నేను నిన్ను గొప్ప చేశాను. నువ్వు కాదు ఈ స్థితిలో ఉన్నావు, నేను నిన్ను ఆశీర్వదించాను కాబట్టి ఈ స్థితిలో ఉన్నావు. నువ్వు ఇంతవరకు నువ్వు పైకి ఎదిగావంటే అది నీ యొక్క శక్తి కాదు, నీ యొక్క జ్ఞానము కాదు, దేవుని యొక్క కృప అని నువ్వు మర్చిపోకూడదు. ఆమెన్. సో ప్రియులారా, వాట్ వీఆర్ టుడే ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్. ఈరోజు మనం ఏమై ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో, ఒక ఉద్యోగం చేస్తున్నామైతే అది దేవుని కృప. ఒక స్థలములో మనం మరి ఆశీర్వించబడ్డామంటే, ఒక ఇల్లు మనకు ఉందంటే దేవుని కృప, ఒక కారు నీకు ఉందంటే దేవుని కృప, ఒక బండి నీకు ఉందంటే దేవుని కృప, చేతిలో డబ్బు ఉందంటే దేవుని కృప, ఈరోజు కుటుంబం ఉందంటే దేవుని కృప, నీకు ఆరోగ్యం ఉందంటే దేవుని కృప. హల్లెలూయా. హిస్ గ్రేస్. ఆయన కృప ద్వారానే నువ్వు జీవిస్తున్నావని నువ్వు మర్చిపోకు. నెబుకద్నెజరు వలె, మృగము వలె, పశువు వలె నువ్వు ప్రవర్తించకూడదు. హల్లెలూయా. సో దేవుని కృప అని దేవుని గణపరచు, మోకరించి ప్రభువును స్తుతించు. ప్రభువా, ఈ స్థితి నాకు ఇచ్చావు, స్తోత్రమయ్యా అని దేవుని మహిమపరచు. దేవునికి తిరుగుబాటు చేయకు, సాక్ష్యము చెప్పు, ధారాళంగా దేవుని యొక్క రాజ్యానికి ఇవ్వు, దేవుని రాజ్య మహిమ కొరకు జీవించు. హల్లెలూయా. కృతజ్ఞత దేవునికి చెల్లించు. లాస్ట్ వీక్ కృతజ్ఞత కూడిక పెట్టుకున్నారు గృహములో, చాలా సంతోషం. దేవుడు చేసిన కార్యాలను వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు, చాలా సంతోషం. హల్లెలూయా. ఆ రీతిగా దేవుని మనం మయంపరచాలి. మన జీవితాలు చేసినటువంటి ప్రతి మేలును మనం ఏం చేయకూడదు? మరచిపోకూడదు. 103వ కీర్తనలో దావీదు అంటున్నాడు. 3వ పాఠము, బైబిల్ చరిత్ర నుండి మనం నేర్చుకోబోయేటువంటి 3వ పాఠము, మరొక వ్యక్తి మనకు కనబడతా ఉన్నాడు. దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి, ఒక రాజు, అభిషేకించబడినటువంటి వ్యక్తి, ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తి, బహుదీనుడు. ఇశ్రాయేలీయుల్లో అందరికంటే ఒక ఎత్తు పై హైట్ ఉండిందనమాట ఆయనకి. అంటే అందరికంటే ఒక 1 ఫీట్ ఎక్కువ ఉండేవాడు. ఎవరో చెప్పండి? ఆయన సౌలు మహారాజు. ఎస్, మహారాజు అయినటువంటి సౌలు. ఈ సౌలు యొక్క మరి స్టోరీ కూడా చూస్తే, ఆయన జీవితాన్ని కూడా మనం చూస్తే చాలా మరి దుఃఖపడతాడు. సమూయేలు కూడా చాలా దుఃఖపడ్డాడు సౌలు గురించి. ఎందుకంటే దేవుడు తన్ని ఎన్నుకున్నాడు, దేవుడు అభిషేకించాడు, తన ఆత్మను కుమ్మరించాడు. ఒకనొక సమయంలో సౌలు ప్రవచిస్తూ ఉన్నాడు, దేవుని ఆత్మచేత నింపబడి. సౌలు కూడా ప్రవక్తల్లో ఒక్కడా అని అందరు అన్నారు,
కదా. అంతగా దేవుడు అభిషేకించాడు సౌలును, అంతగా దేవుడు ఈ యొక్క రాజును గణపరిచాడు. ఇశ్రాయేలు దేశానికి మొదటి రాజుగా ఆయన నిలబడ్డాడు. హల్లెలూయా. మొదటి రాజుగా ఉన్నప్పుడు మరి సౌలు క్రమక్రమంగా తన మనస్సులో, తన హృదయములో దేవునికి వ్యతిరేకంగా గర్వాన్ని పెంచుకున్నాడు. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినట్లుగా చూస్తున్నాం. మొదటి సమూయేలు గ్రంథాన్ని మనం చూద్దాం. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 15వ అధ్యాయము 17వ వచనము నుండి మరి ఈ చక్కటి మాటలు మనకు కనబడతా ఉన్నాయి. దేవుడు సమూయేలు ద్వారా మాట్లాడి, అమాలేకీయుల్ని పూర్తిగా నువ్వు నాశనము చేయాలి, ఎందుకంటే వారు మరి ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి కానాను దేశానికి వచ్చేటప్పుడు అరణ్య మార్గంలో నుండి వారు వెళ్తూ ఉండగా వెనక నుండి దాడి చేసినటువంటి మరి జనులు ఎవరైనా ఉన్నారంటే అది అమాలేకీయులు. ఈ అమాలేకీయులను పూర్తిగా నువ్వు నాశనం చేయాలయ్యా అని దేవుడు సౌలును హెచ్చరించి సౌలుకు ఆజ్ఞాపించినప్పుడు సౌలు ఏం చేశాడంటే అమాలేకీయులను పూర్తిగా నాశనం చేయకుండా వారి గొర్రెలని, వారికి ఉన్నటువంటి పశువులను కాపాడుకున్నాడు. అమాలేకు రాజును కూడా ఆయన హతము చేయకుండా అతన్ని కూడా కాపాడాడు. ఈ యొక్క మరి విషయాన్ని సమూయేలు గమనించినప్పుడు సమూయేలు వచ్చి సౌలుతో మాట్లాడుతూ ఈ మాటలు అంటున్నాడు. సమూయేలు, ఒకసారి మనం ఆ మాటలు చదువుదాం. నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు నీవు ఎందుచేత యెహోవా మాటను వినక దోపుడు మీద ఎగపడి ఆయన దృష్టికి ఎందుకు కీడు చేశావు అని దేవుడు ఎవరిని హెచ్చరిస్తున్నాడు? సౌలుని. దేవుడు అన్ని ఇచ్చాడు కదయ్యా, నీవు ఎందుకు ఎగపడుతున్నావు? ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఎందుకు ఎగపడుతున్నావు? నీకేమైనా తక్కువ ఉందా? నీకు గొర్రెలు ఏమైనా తక్కువ ఉన్నాయా? ఎడ్లు ఏమైనా తక్కువ ఉన్నాయా? లేదు, నేను దేవుని యొక్క ఏంటంట దేవునికి బలు అర్పించడానికి తీసుకొచ్చానంటాడు ఆయన. అంటే ఇశ్రాయేల్లో బలు అర్పించడానికి గొర్రెలు లేవా, మేకలు లేవా? ఉన్నాయి కదా. దేవుని ఆజ్ఞ ఎందుకు ఉల్లంఘిస్తున్నావు నువ్వు అని సమూయేలు మరి సౌలుతో ప్రశ్నిస్తా ఉన్నాడు. ప్రశ్నించి మరి అన్నప్పుడు బలు అర్పించడానికి తీసుకొచ్చాను అన్నప్పుడు సౌలు ఒక మాట అన్నాడు. అదేంటంటే, ఇదిగో యెహోవా దేవుడు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు మాట వినుటయే శ్రేష్టము. హల్లెలూయా. సో పిల్లల్ని కూడా పెంచడంలో మనం ఏం నేర్పిస్తున్నాం అంటే పిల్లలకి, ఎవరి బాబు తల్లిదండ్రుల మాట మీరేం చేయాలి? వినాలి. లిసన్ టు యువర్ పేరెంట్స్. మీ పేరెంట్స్ ఏమంటున్నారో వారి మాటను వినండి, లోబడండి. ఎందుకంటే వారు అనుభవంతో మాట్లాడుతూ ఉన్నారు, వారికి తెలుసు, జీవితాన్ని వారు చూశారు కనుక తల్లిదండ్రుల మాటను వినండి అని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. అదే రీతిగా దేవుడు ప్రేమించాడు కనుక దేవునికి సమస్తం తెలుసు కనుక ఆయన మాటకు మనం ఏం చేయాలి? లోబడాలి, విధేయులుగా మనము ఉండాలి. కానీ పిల్లల్లో ఉన్నటువంటి స్పెషల్లీ టీనేజర్స్ ఉంటారు కదండి, 15 నుండి వాళ్ళకి ఏముంటుంది? ఆ రోషం వచ్చేస్తుంది అనమాట. 15-20 సంవత్సరాలు వచ్చేటప్పటికి నేను అన్ని కూడా చేయవచ్చు, ఐఎమ్ ఇన్విన్సిబుల్ అనుకుంటారు వాళ్ళు కదా. టీనేజ్ ఇస్ వెరీ డేంజరస్ ఏజ్ అది కదా. ఆ యొక్క టీనేజర్స్ని చాలా జాగ్రత్తగా పెంచాలి వాళ్ళని. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు ఎలా ఉంటారంటే, నేను అన్నీ చేయొచ్చు, నాకు అన్నీ కూడా వచ్చు, నాకు అన్నీ కూడా తెలుసు, నువ్వేం చెప్పాల్సిన అవసరము లేదు, నువ్వు ఎవరు నాకు చెప్పడానికి అంటారు వాళ్ళు కదా. ఆ టీనేజ్ కాలంలో వారి తమ తాము కాపాడుకోవాలి. కొన్నిసార్లు మనం కూడా ఎంప్లాయీస్గా బాసెస్కి ఏమి తెలియదు అనుకుంటాం కదా. వి రిబెల్ అగెయిన్స్ట్ అవర్ బాసెస్. వాడికి ఏం తెలుసు అంటాం కదా. మన ఫ్రెండ్స్తో సులభంగా మాట్లాడుతూ, వాడికి ఏం తెలియదు, ఈ విషయాలు వాడికి తెలియదు. సో వీ థింక్ వీ రిబెల్ అనమాట, తిరుగుబాటు చేస్తూ ఉంటాం. అలాగే మరి అనేక విషయాల్లో కూడా తిరుగుబాటు చేసేటువంటి వారుగా ఉన్నాం. సౌలు తిరుగుబాటు చేసినట్లుగా చూస్తున్న 23వ వచనంలో ఈ మాట ఉంది, తిరుగుబాటు చేయుట సోది చెప్పుటయ్యను పాపముతో. అమ్మో, తిరుగుబాటు చేయడం దేంతో సమానం అంట? ఇంగ్లీష్లో ఏముందో తెలుసా? విచ్ క్రాఫ్ట్. విచ్ క్రాఫ్ట్ అంటే చేతబడితో సమానం. తిరుగుబాటు చేయడం దేంతో సమానము? చేతబడి చేస్తారు కదా, అది బహుభయంకరమైన పాపం దేవుని యొక్క దృష్టిలో. ఆ పాపము ద్వారా వారు ఏం చేస్తున్నారంటే
మరి దయ్యాలతో మాట్లాడుతూ దయ్యాలని వారు ప్రేరేపిస్తూ ఉన్నారు. కనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే, నువ్వు నాకు తిరుగుబాటు చేస్తున్నట్లయితే నువ్వేం చేస్తున్నావు అంటే, నన్ను వదిలేసి వేరే వ్యక్తులను, వేరే దురాత్మలను నువ్వు ప్రేమిస్తున్న వాటిని నువ్వు హృదయంలో ఆహ్వానిస్తున్నావు. అది తిరుగుబాటు చేసినంతగా ఉన్నది అని మరి సోది చెప్పినటువంటి పాపం వలె అది ఉన్నదని బైబిల్ అంటా ఉంది. కనుక ప్రియులారా, మనము జాగ్రత్త పడాలి. ఈ యొక్క మూడో వ్యక్తి ద్వారా మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటో చెప్పండి. తిరుగుబాటు మనము చేయకూడదు. వి షుడ్ నాట్ రిబెల్ అగేన్స్ట్ గాడ్. దేవుడు నిలబెట్టినటువంటి అధికారులకు తిరుగుబాటు చేయకూడదు. నీ తల్లిదండ్రులకు తిరుగుబాటు చేయకూడదు, నీ బాస్కి తిరుగుబాటు చేయకూడదు. మందిరములో దైవజనులు ఉన్నారు కదా, వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయకండి. ఎవరైతే అధికారులు ఉన్నారో నీ యొక్క భార్యలారా, భర్తకు మీరు లోబడాలి కదా, తిరుగుబాటు చేయకండి. దట్ ఈస్ నాట్ ఫ్రమ్ గాడ్. అది దేవునికి వ్యతిరేకం అది. కనుక తిరుగుబాటు చేయకుండా మనము జాగ్రత్త పడాలని బైబిల్ హెచ్చరిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దీని యొక్క చివరిగా దేవుడు ఏం చేశాడంటే, సౌలును రిజెక్ట్ చేసేసాడు. బైబిల్ ఏమంటుందంటే చూడండి, సౌలును అయ్యా నేను పాపం చేశాను అన్నా సరే దేవుడు ఏమంటున్నాడు, ఇదిగో నువ్వు తిరుగుబాటు చేశావు కనుక దేవుడు నిన్ను విసర్జించి ఉన్నాడు. గాడ్ హ్యాస్ రిజెక్టెడ్ యు, యు ఆర్ రిజెక్టెడ్ మెటీరియల్ అని దేవుడు సౌలును రిజెక్ట్ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మనము ఈ పాపము నుండి మనల్ని మనము జాగ్రత్త పరుచుకోవాలి. తిరుగుబాటు చేయకుండా మన హృదయాలను కాపాడుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనది నీ హృదయము. హల్లెలూయా. ప్రొటెక్ట్ ఇట్. నీ హృదయంలో నుండి బయటికి ఏం వస్తుందో, ఏ ఆలోచనలు వస్తున్నా, ఎలాంటి తలంపులు వస్తున్నా, ఎలాంటి ప్రవర్తన బయటికి వస్తుందో జాగ్రత్త. హల్లెలూయా. ఆర్ యూ ఈజీలీ గెటింగ్ యాంగ్రీ? తొందరగా కోపం వచ్చేస్తుందా? తొందరగా మరి అసూయ పడుతున్నావు? తొందరగా మరి వ్యతిరేకిస్తున్నావు? తొందరగా తిరుగుబాటు చేస్తున్నావా? అలాగైతే నీ హృదయాన్ని నువ్వేం చేయాలి? నీ హృదయాన్ని పరీక్షించుకొని దానిని సరిచేసుకోవాలి. ప్రియులారా, సరిచేయబడినటువంటి హృదయాలు మనం కలిగి ఉండాలి. నాలుగో మాటకు మనం వద్దాం. నాలుగో వ్యక్తిని మనం చూద్దాం. దేవునామానికి మహిమ కలుగును గాక. సో బైబిల్లో ఒక చక్కటి మరి వాక్యం ఉంది. దేవుడు అహంకారులను ఏం చేస్తాడు? ఎదురిస్తాడు, దీనులకు కృపను అనుగ్రహిస్తాడు. ఈ మాట బైబిల్లో మీరు కంఠస్థం చేసుకుంటే బాగుంటుంది. ఎందుకో తెలుసా? ఈ మాటను మీరు కంఠస్థం చేసుకుంటే మీకు 3 వచనాలు వచ్చేసినట్లే. సామెతలు 3:33లో ఉంది, 1 పేతురు 5:5లో ఉంది ఇదే మాట, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ఉంది కదా. సో one verse is in 3 different places. ఈ ఒక్క వచనము 3 చోట్ల ఉంది. అంటే ఎంత ఇంపార్టెంటో చూడండి బైబిల్లో ఈ మాట. సో ఒక వచనం మీరు నేర్చుకుంటే మీరు 3 వచనాలు నేర్చుకున్నట్లే కదా. సో వండర్ఫుల్. సో ఈ యొక్క 4వ వ్యక్తి గురించి మనం చూడబోతున్నాం. బైబిల్ చరిత్రల నుండి 4వ వ్యక్తి, ఆయన గురించి కూడా మనం నేర్చుకోబోతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా మందికి సమృద్ధి వచ్చినప్పుడు ప్రభువా నన్ను దీవించు 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 అని అంటారు, అవునా? లార్డ్ బ్లెస్ మీ బ్లెస్ మీ బ్లెస్ మీ. కానీ దీవించిన తర్వాత ఆర్ యూ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్? నువ్వు దాన్ని హ్యాండిల్ చేయగలవా? ఆ దీవెనల ద్వారా దేవుడు నిన్ను నింపినప్పుడు నువ్వు దాన్ని, ఆ దీవెనలు మరి కలిగిన తర్వాత ఏమైతే తెలుసా? సర్వసాధారణంగా నేను చూసిన విషయం ఏంటో తెలుసా? ఒక్కసారి దీవించబడ్డాక మందిరం మానేస్తారు, మందిరానికి రారు. అప్పటి వరకు ప్రభువా దీవించండి అయ్యా అని అంటారు. దీవెనలు వచ్చాక ఏమవుతుంది? సండే కూడా ఉద్యోగం ఉంటుంది, సండే కూడా జాబ్కి వెళ్ళాలి, ఆఫీస్ పనులు బిజీగా ఉంటారు, ప్రార్థన మానేస్తారు. ఎందుకు? దేవుడు దీవించాడు, హెచ్చించాడు, ప్రమోషన్ ఇచ్చేసాడు కాబట్టి ఇప్పుడు నువ్వు ఇంకా బిజీగా అయిపోయావు కదా. ఇంకా ఇప్పుడు ఏంటి? డబ్బు సంపాదించాలి, ఇదే నీ ఆలోచన ఉంటుంది. ప్రాస్పెరిటీ యూ కెనాట్ హ్యాండిల్. చాలామంది కెనాట్ హ్యాండిల్ ప్రాస్పెరిటీ అండి. వారు దేవుడు సమృద్ధి ఇచ్చినప్పుడు దాన్ని నువ్వు హ్యాండిల్ చేయలేకపోతావు. బైబిల్లో ఒక వ్యక్తి అలాంటి వాడే. ఆ వ్యక్తిని మనం చూడబోతున్నాం. దేవుడు దీవించినప్పుడు దాన్ని, దేవుడు అతను ఆశీర్వదించినప్పుడు దాన్ని హ్యాండిల్ చేయలేకపోయాడు ఆయన. మనకు తెలుసు సొలొమోను కూడా హ్యాండిల్ చేయలేకపోయాడు. అంతగా దేవుడు దీవించాడు. ఇప్పుడు ఏమైపోయాడంటే ఎన్నో భార్యలు పెళ్లి చేసుకున్నాడు. ఒక్కొక్క భార్య ఏముంటుందంటే ఇక్కడ గుడి కట్టు, అక్కడ ఇది చేయి అన్నప్పుడు ఇదేం చేయాలి? తప్పనిసరి భార్య మాట వినాలో వినకూడదా? వినకపోతే ఈ మనిషి పని అవుట్ కదా. అందుకే ఆమె చెప్పినట్లు చేస్తా ఉన్నాడు, గుడ్లు కట్టుకుపోయాడు ఆ మనిషి. పూర్తిగా ఏమైపోయాడు?
దేవునికి దూరం అయిపోయాడు మనిషి కదా. మరొక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, ఆ వ్యక్తిని మనం చూద్దాం. దేవునామానికి మహిమ కలుగు. ఈ వ్యక్తి యొక్క మరి చరిత్ర 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఇతని పేరు ఉజ్జా. ఇతని పేరేంటండి? ఉజ్జియా అనేటువంటి మరి గొప్ప మహారాజు. 26వ అధ్యాయంలో ఆయన జీవితం మనకు కనబడతా ఉంది. కేవలం 16 సంవత్సరాల వయసు కలిగి ఉన్నటువంటి ఈ యవనస్తుడిని దేవుడు పట్టుకొని లేవనెత్తి ఆశీర్వదించాడు. 52 years వరకు ఆయన మరి యూదా దేశాన్ని పరిపాలించాడు. ఎవరు? ఉజ్జియా. యవన ప్రాయం నుండే దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఎంతగా దీవించాడో చూడండమ్మా. ఫిలిస్తీయులతో యుద్ధం చేసేటప్పుడు ఆయన దేవుడు అతనికి విజయాన్ని దయచేశాడు. ఫిలిస్తీయులతో యుద్ధం చేశాడు, అమోరీయులతో యుద్ధం చేశాడు. ఆయన ఎంతగా బలవంతుడైపోయాడో మనం చూడండమ్మా. అలాగే యెరూషలేములో ఆయన అనేక మరి ప్రాకారములను నిర్మించాడు. మనం చూస్తూ ఉన్నాం. అనేక సైన్యములను ఆయన సైనికుల్ని చక్కగా మరి స్థిరపరిచాడు. ఆయన క్రింద 3 లక్షల మంది 307,000 3,705,000 మంది సైన్యం ఉంది ఆయనకి కదా. సో ఆ సైన్యం ఉంది. ఆ సైన్యముతో ఆయనకు అన్నీ కూడా ఉన్నాయి. యెరూషలేములో ఆయన గొప్ప విజయాన్ని సాధించి మరి అనేక మరి గొప్ప కార్యాలు ఆయన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి 15వ వచనము. ఆయనకి ఏం కలిగిందంట? ఆశ్చర్యకరమైనటువంటి సహాయము. హీ వాస్ బ్లెస్డ్. అద్భుతంగా దేవుడు ఆయనకి సహాయం చేశాడు. అతని కీర్తి దూరంగా వ్యాపించెను. అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసు ఏమైందంట? గర్వముతో నిండిపోయింది. ప్రియులారా, ఒకవేళ మనము ప్రాస్పెరిటీని సరిగ్గా మనం హ్యాండిల్ చేయకపోతే మన మనసు కూడా ఏమైపోతుంది? గర్వముతో నిండిపోయేటువంటి అవకాశం ఉందని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక మరి ప్రియులారా, మనం ఏమనుకుంటామంటే మరి టైం లేదు, మందిరంలో టైం ఎందుకు స్పెండ్ చేయాలి, నేను ఈ 3 hours నేను వేస్ట్ చేయకుండా మరి ఆఫీస్కి వెళ్తే నేను ఇంకా ఓవర్ టైం చేసుకోవచ్చు కదా అని మందిరానికి రావడం మానేస్తారు కదా. ఇంకా లగ్జరీస్ లైఫ్ కావాలి, నాకు ఇంకా లగ్జరీస్ కావాలి, ఇంకొక బండి కావాలి, ఇంకొక కారు కావాలి, ఇంకో ఇల్లు కావాలి. దేవుడు నాకు బలం ఇచ్చాడు, నేను ఇప్పుడు మరి ఈ బలంతో నేను ఇంకా ముందుకెళ్ళాలని చెప్పి నిన్ను నువ్వు బలపరుచుకోవడానికి చూస్తావు, కానీ ఆత్మీయంగా నువ్వేమైపోతున్నావు? బలహీన పడిపోతున్నావు. సహవాసము లేదు, వాక్యము లేదు, ప్రార్థన లేదు, దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నావు. క్రైస్తవుడిని అనుకుంటున్నావు, కానీ దేవుని ఆత్మ లేకుండా పోతుంది, దేవుని అభిషేకం లేకుండా పోతుంది నీ జీవితంలో. దేవుడు ఇచ్చినటువంటి దీవులు నీ సొంత సంపాదన అనుకుంటున్నావు, కానీ ప్రియులారా, మనము దేవుడిచ్చినటువంటి ఈ దీవులను మనం మర్చిపోకూడదని బైబిల్ సెలవిస్తా ఉంది. ఉజ్జియా ఏం చేస్తాడో తెలుసా? ఆయన మరి అనుకున్నాడు, నాకన్నీ కూడా తెలుసు, అందరికంటే నాకు ఎక్కువ జ్ఞానం ఉంది, ఇంకా అందరికంటే నాకు చాలా తెలివి ఉంది అనుకొని ఆయన మందిరానికి వెళ్ళిపోయాడు. ఆయన మందిరానికి వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడంటే అక్కడ ధూపం వేయడానికి ప్రయత్నిస్తున్నాడు. మందిరంలో ఎవరు ధూపం వేయొచ్చు? అక్కడ యాజకులు మాత్రమే ధూపం వేయాలి. లేవీ కుమారులు, అహరోను యొక్క కుమారులు, లేవీయులు మాత్రమే చేయాల్సినటువంటి పనిని ఆయన చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏమనుకున్నాడంటే, దేవుడు అన్నీ ఇచ్చాడు కదా నాకు, ఆయన దీవులు నాకు ఉన్నాయి కదా, సో ఏదైతే దేవుడు వద్దంటున్నాడో బహుశా అది చేస్తే కూడా పర్వాలేదు, దేవుడు నాకు తోడై ఉంటాడు అనుకొని దేవుని వ్యతిరేకమైనటువంటి కార్యాన్ని చేస్తా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారి చూద్దాం 17వ వచనం. యాజకుల మీద కోపం చూపిస్తున్నాడు. అతని నొసట ఏమొచ్చిందంట? కుష్ఠరోగము పుట్టెను. అతను ఏం చేశారు? బయటికి వెళ్ళగొట్టవలసి వచ్చింది. ఎవరిని? ఈ రాజుని. కనుక ప్రియులారా, మరి ఈ రాజు అనేటువంటి ఉజ్జియా ఎంతగా మరి హెచ్చించబడిన తర్వాత దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే తన హృదయము ఏమైంది? గర్వముతో నిండిపోయింది. కనుక ప్రియులారా, మన హృదయాలు జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. బైబిల్లో దావీదు ఎన్నో పాపాలు చేశాడు, తెలుసా మీకు ఆ విషయం? వ్యభిచరించాడు, ఇంకా ఊరియా యొక్క మరి బత్షెబా యొక్క భర్తను చంపించాడు. హంతకుడు, వ్యభిచారి,
ఇలాంటి పాపాలు చేసినటువంటి దావీదు దేవుని యొక్క హృదయానుసారమైనటువంటి వ్యక్తి అని బైబిల్ అంటా ఉంది. ఎలా సాధ్యం అది చెప్పండి? ఎందుకంటే బైబిల్ ఏమడం తెలుసా? దావీదు పశ్చాత్తాపడ్డాడు. హల్లెలూయా. దావీదు పశ్చాత్తాపడి పాపం చేసినా సరే దేవుని సన్నిధికి వచ్చి తన పాపాన్ని విడిచిపెట్టాడు. మరలా ఆ పాపాన్ని మరలా దావీదు చేయలేదు, విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టి పశ్చాత్తాపడి దేవునికి సన్నిధిలో కన్నీరు కార్చి ఆయన క్షమాపణ కోరుకున్నాడు. మనకు 51వ కీర్తన ఆయన మనకిచ్చాడు. ఆ చక్కటి కీర్తన, ఆ కీర్తనలో ఉంది, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తొలగి తీసివేయకు, శుద్ధ హృదయం నాకు దయచే ప్రభువా అని ప్రభు యొక్క సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు దావీదు. అందుకే దేవుడు ఏమంటాడంటే, దావీదు నా హృదయానుసారమైనటువంటి వ్యక్తి, ఆయన పాపం చేసినా సరే నేను క్షమించి అతన్ని తిరిగి మరి ఆయన లేవనెత్తుతానని దేవుడు దావీదును విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ప్రియులారా, మనము కూడా దేవుని సన్నిధిలో దావీదు వలె మోకరించి, ప్రభువా అయ్యా నీకు ఆయాసకరమైన జీవితం ఒకవేళ నేను జీవిస్తూ ఉన్నట్లయితే ప్రభువా నా మార్గాన్ని సరిచేయి తండ్రి, నా తలంపులు సరిచేయి, నా ఆలోచన విధానము సరిచేయి, నీకు ఆయాసకరమైనటువంటి విధానము నాలో ఉన్నట్లయితే, జీవితం నాలో ఉన్నట్లయితే నన్ను క్షమించి ప్రభువా, నన్ను పరిశుద్ధపరచి, నాలో గర్వము అహంకారము నీకు వ్యతిరేకమైనటువంటి తలంపులు నా మనస్సులో ఉన్నట్లయితే, నాకు సమస్తము తెలుసు అని నేను జీవిస్తూ ఉన్నట్లయితే తండ్రి నన్ను క్షమించు ప్రభువా అని ప్రభు యొక్క సన్నిధిలో మనం వచ్చి మన పాపాలు మనం ఒప్పుకొని మనం దేవునికి సన్నిధిలో క్షమాపణ కోరుకున్నట్లయితే దేవుడు మనల్ని క్షమిస్తాడు, మనల్ని పరిశుద్ధపరుస్తాడు, మనల్ని లేవనెత్తుతాడు. నెబుకద్నెజర్ని మరలా ఆయన పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మరలా ఆయన రాజ్యాన్ని ఇచ్చాడు. దావీదు పశ్చాత్తాపడినప్పుడు మరలా దావీదుకు సింహాసనాన్ని ఇచ్చాడు. ఎవరైతే తిరిగి ఆయన దగ్గరికి వచ్చారో మరలా ఆయన ఏం చేస్తున్నాడు? వారిని లేవనెత్తి స్థిరపరిచి వారికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. కనుక దేవుని మనం గనుపరుద్దాం. మన జీవితాల్లో బైబిల్ ద్వారా, బైబిల్లో ఉన్నటువంటి చరిత్ర ద్వారా మనం అనేక పాఠాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. మన హృదయాలు కాపాడుకుందాం. ఆయనకు ఆయాసకరంగా జీవించకుండా ఆయన మయంపరిచినట్లుగా మనం జీవిద్దాం. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా యేసయ్యా స్తోత్రాలు తండ్రి, ఈ యొక్క ఉదయకాలం మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి, మా హృదయాల్లో ప్రభువా దాగి ఉన్నటువంటి లోపాలను ప్రభువా మేము సరిచేసుకోవడానికి సహాయం చేయండి అయ్యా. తండ్రి దేవా, నీకు ఆయాసకరంగా మేము జీవించకుండా మా మనస్సులు, మా తలంపులు, మా ఆలోచన, మా ప్రవర్తన, మా జీవిత విధానము సమస్తము తండ్రి నీ సన్నిధిలో తండ్రి తేటగా మీరు చూస్తూ ఉన్నారు. కనుక ప్రభువా అయ్యా, ఒకవేళ తండ్రి ఇదిగో తండ్రి మోసకరమైనటువంటి జీవితాలు జీవిస్తున్నాం మేము, ఒకవేళ తండ్రి ఇదిగో తండ్రి బయట చూస్తే అంతా కూడా చక్కగా ఉంది, కానీ తండ్రి హృదయము తండ్రి బహుభయంకరంగా ఉన్నట్లయితే తండ్రి మమ్మల్ని క్షమించు తండ్రి. మా హృదయాలను తండ్రి కడిగి నీ రక్తం ద్వారా శుద్ధీకరించండి అయ్యా. తండ్రి మాలో దాగి ఉన్నటువంటి పాపాలము, మాలో దాగి ఉన్నటువంటి కోపము, మాలో దాగి ఉన్నటువంటి తండ్రి ఇదిగో నీకు ఆయాసకరమైనటువంటి తండ్రి విషయాలు, వాటి వ్యసనాలు, వాటన్నిటినీ తండ్రి నీవు తొలగించి నీ రక్తము ద్వారా శుద్ధీకరింపచేసి తండ్రి నీ కుమారుడిగా, నీ కుమార్తెగా తండ్రి నీ బిడ్డగా మేము జీవించడానికి సహాయం చేయండి. మీ నామానికి సమస్త మహిమ కలుగును గాక. యేసయ్య శ్రేష్టమైన నామములో మనవి చేస్తున్నాను తండ్రి.